హల్లెలూయా. 16వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరమైనప్పుడు ఆయన సమస్తమును నీకు అనుకూలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. నీ ప్రవర్తనలో దేవునికి వ్యతిరేకత కనిపించినా, నీవు దేవుని వద్దకు వచ్చి దేవుని నిత్య జీవమును గూర్చినటువంటి ఆశ నీవు కలిగి ఉండకపోయినా దేవుడు నీకు ఏ మేలు చేయలేడు. దేవుని దగ్గరికి వస్తున్నారట, అయితే వారు జీవము కలుగునట్లుగా ఆయన దగ్గరికి రావటం లేదా? దేనికోసం వస్తున్నారంట? ఈ లోక ఆశీర్వాదాల కొరకు వస్తున్నారంట. నీ అప్పులు తీరిపోతాయంటే కుప్పల కుప్పలుగా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. నీ రోగం పోతుందంటే కుప్పల కుప్పలుగా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఎక్కడో అంజూరపు కాయలు ఇస్తున్నారంటే ఇక్కడ పాస్టర్ను వదిలేస్తారు, వాక్యాన్ని వదిలేస్తారు. అంజూరపు కాయ తింటే నా రోగం పోద్దని అక్కడికి పరిగెడుతున్నారు. ఎక్కడో నూనె రాసి ప్రార్థన చేస్తున్నారంటే అక్కడికి పరిగెడుతున్నాడు. అవన్నీ తాత్కాలికమైనటువంటి స్వస్థతలే. దేవుని వాక్యము ద్వారా నీవెప్పుడైతే నీ ప్రవర్తనను మార్చుకుంటావో, నీవు ఎప్పుడైతే దేవుని వాక్యమునకు అనుగుణంగా నువ్వు జీవించడానికి కష్టపడతావో, ప్రయాసపడతావో, అప్పుడు మాత్రమే నీకు నిజమైనటువంటి ఆశీర్వాదం లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో ఆలోచన చేయి. దేవుడు అంటున్నాడు, నీవు నీతి నిమిత్తము, భక్తి నిమిత్తము, విశ్వాసము కొరకు, ప్రేమ కొరకు, ఓర్పు కొరకు ప్రయాసపడి దానిని సంపాదించుకోమంటున్నాడు. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకున్న నిమిత్తము సమస్తమును నష్టమునుగా ఎంచుకున్నానంటున్నాడు. ఆయన వదులుకున్నది ఏమిటో మనకు తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ఒక ఆఫీసర్ పోస్ట్ లో ఉన్నాడు, ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. తానెంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాడు, ఆ స్థాయిని విడిచిపెట్టాడు. యేసు ప్రభుని ద్వేషించినటువంటి వ్యక్తి యేసు ప్రభుని ప్రేమించటం మొదలుపెట్టి యేసునే ఆయన ఎక్కడైతే ద్వేషించాడో అక్కడ యేసు క్రీస్తుని ప్రకటించడం మొదలుపెట్టాడు. దేని కొరకు అనంటే క్రీస్తుని రుచి చూచాడు. దేవుని వాక్యము నిన్నేమని అడుగుతుంది? నీవు దేవునిని రుచి చూచి ఉన్న ఎడల సమస్త కపటమును, సమస్త దుష్టత్వమును, అసూయను, ద్వేషమును విడిచిపెట్టి నువ్వు ఆయనను రుచి చూచినటువంటి స్థితిలో క్రొత్తగా జన్మించినటువంటి వ్యక్తిగా జీవించమని చెప్తున్నాడు. మరి నువ్వు ఎలా జీవించడానికి ఇష్టపడుతున్నావు? నీవు దేవుని ఆలయముగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నట్లయితే దేవుని ఆలయములో నీ శుక్తి శబ్దం వినపడకూడదు, గొడ్డలి శబ్దం వినపడకూడదు, నీవు ఇనప పనిముట్ల శబ్దాన్ని వినిపించకూడదు. ఇంట్లో ఆడవాళ్ళ కోపం వస్తే ఏం మోగుతూ ఉంటాయి? వంటగదిలో గిన్నెల శబ్దాలు మోగుతూ ఉంటాయి. ఎందుకు? నీ కోపం వచ్చిందని ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలి. మరి దేవుని మీద నీ కోపాన్ని ఎలా ప్రదర్శిస్తున్నావు? దేవుని పైన తిరుగుబాటు ఎలా చేస్తున్నావు? దయచేసి ఆలోచన చేయండి. నేను మీకు ఒక్కటే మనవి చేస్తున్నాను, క్రీస్తుని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. మీ హృదయమును దేవుని కొరకు, అది పరిశుద్ధమైనటువంటి దేవుని ఆత్మ నివాసమని గుర్తెరిగి మీలో నుండి ఎటువంటి సణుగుడు, విసుగు, తిరుగుబాటు అనేటువంటి ఆ శబ్దము వినపడకుండా మీరు జాగ్రత్త పడండి. అప్పుడు దేవుని వాక్యము మీ లోపల స్థిరపరచబడుతుంది, దేవుని వాక్యం మీలో ఫలిస్తుంది, దేవుని వాక్యము మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్తుంది, మిమ్మల్ని